friends, welcome to my YouTube channel Beyond the Stumps. For more cricket videos, subscribe to our channel. ఆస్ట్రేలియాతో క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న సౌత్ ఆఫ్రికాపై ఆశలు చల్లిన కంగారు. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టుపై చివరి మ్యాచ్కి జలకిచ్చిన ఆస్ట్రేలియా టీం. ఈరోజు జరిగిన చివరి వన్డే మ్యాచ్లోన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారీ స్కోర్ని నమోదు చేసింది. మొదటిగా బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా జట్టు టాప్ 3 బ్యాట్స్మెన్ సెంచరీలతో అదరగొట్టారు. ఓపెనింగ్ వచ్చిన మన ట్రావిస్ హెడ్ 142 రన్స్ అవుట్ అండ్ మిచెల్ మార్ష్ గ్రీన్ సెంచరీతో ఆకట్టుకున్నారు. 4th డౌన్ వచ్చిన క్యారీ ఆఫ్ సెంచరీ చేసి భారీ స్కోర్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా 431 ఫర్ 2 వికెట్స్తో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆస్ట్రేలియా టీం అటు బ్యాటింగ్లోనే కాకుండా ఇటు బౌలింగ్లోనూ చాలా బాగా ఆడి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ని నిలదొక్కుకోకుండా ఎటు చూసినా ఒకరి తర్వాత ఒకరు వికెట్లను కోల్పోతూనే కనిపించారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా అసలు చాలా చెత్తగా బౌలింగ్ వేసింది. చాలా ఆశల మీద ఉన్న కేశవ్ మహారాజ్ మీద కూడా అతను కూడా రాణించలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఆది నుంచే పరుగులు సమర్పించుకోవడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 10 ఓవర్లకే 90 పరుగుల దాకా సమర్పించుకున్నారు. వికెట్ కూడా పడటం లేదు. అటు పరుగులు వరదలా పారుకుంటూ వస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్కి వచ్చేసరికి కెన్నెల్లీ ఒక్కడే 6 ఓవర్స్లో జస్ట్ 22 రన్స్ 3.6 ఎకనామీతోని 5 వికెట్స్ పడగొట్టి సౌత్ ఆఫ్రికా జట్టును కోలుకోకుండా చేశాడు. సిరీస్ను కైవసం చేసుకున్న సౌత్ ఆఫ్రికా కానీ చివరి మ్యాచ్లో చాలా ఘోరంగా ఓడిపోయింది. 3 ODI సిరీస్ను సౌత్ ఆఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా జస్ట్ 1 మ్యాచ్తోని చివరి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై భారీ విజయం నమోదు చేసి ఒక్క విజయంతో సరిపెట్టుకుంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. జై హింద్.